గాయస్ యూట్యూబ్ లో చాలా క్రియేటర్స్ అయితే మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ మధ్యలో చాలా ఆడియన్స్ అయితే చాలా క్రియేటర్స్ అయితే డబ్బులు సంపాదిస్తుండ్రు. మానిటైజేషన్ చేసేసి డబ్బులు సంపాదిస్తుండ్రు. వితౌట్ మానిటైజేషన్ లో మనం డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలా అనేది వితౌట్ మానిటైజేషన్. ఇట్ ఈస్ ట్రూ గాయస్. వితౌట్ మానిటైజేషన్ లో మనం డబ్బులు సంపాదించవచ్చు. ఇట్ ఈస్ ట్రూ అన్నమాట గాయస్. అది ఎలా? సో అన్నయ్య మానిటైజేషన్ కాకుండా డబ్బులు ఎలా సంపాదించాలి? సో మీరు చెప్పేది నిజమా అబద్ధం అనేది సో మీకు క్వశ్చన్ ఉండొచ్చు అనమాట. సో కంప్లీట్లీ నిజం గాయస్. ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి చూపిస్తాను. ఏంటా అనేది ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను కదా. పంజాబీ సాంగ్స్ ఎవరైతే ఛానల్ పెట్టారో సాంగ్స్ అప్లోడ్ చేయండి. సాంగ్స్ అప్లోడ్ చేయండి, డబ్బులు సంపాదించండి. వితౌట్ మానిటైజేషన్ లో 55% మనకు యూట్యూబ్ ఖుద్ ఇస్తుంది. 55% మనకు డబ్బులు ఇస్తుంది గాయస్ కంప్లీట్లీ. ఇక్కడ చూడండి పంజాబీ సాంగ్స్ అయితే అప్లోడ్ చేయండి. చాలా ఆడియన్స్ ఇక్కడ పంజాబీ నాన్ స్టాప్ మాషాప్ ఇట్లా సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఏంటంటే 1 hour 2 hours ఇట్లా సాంగ్స్ మిక్సర్ చేసేసి ఎడిటింగ్ చేసి సాంగ్స్ అప్లోడ్ చేస్తుండ్రు. సాంగ్స్ అప్లోడ్ చేసేసి మీరైతే డబ్బులు సంపాదించవచ్చు. అదే ఎలా అనేది సో మొత్తం వీడియో ఎండ్ ఓవర్ చూడండి. ఇక్కడ చూడండి మొత్తం అయితే సాంగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూడండి 7 months లో 21 lakhs వ్యూస్. ఓ మై గాడ్. ఇక్కడ చూడండి 15K వ్యూస్ అన్నమాట 6 days లో అన్నమాట. ఇక్కడ 3 years లో 4.5 crore వ్యూస్. ఓ మై గాడ్. అండ్ ఇక్కడ చూడండి 8 months లో 4.1 lakhs వ్యూస్. ఓ మై గాడ్, ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో వీళ్ళు డబ్బులు అయితే 55% యూట్యూబ్ అయితే ఖుద్ మనకు ఇస్తుంది అన్నమాట. సో మీకు అప్పటి వరకు అయితే మానిటైజేషన్ కూడా అయిపోతుంది. సో మీకు డబ్బులు ఇంకా ఎక్స్ట్రా వస్తాయి అనమాట. 55% అయితే సో కంప్లీట్లీ మనకైతే యూట్యూబ్ వాళ్ళు అయితే కంప్లీట్లీ ఇస్తారనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మొత్తం అయితే అర్థమవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ అయితే అర్థమవుతుంది. సో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, సాంగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి, కాపీరైట్ వస్తుందా, స్ట్రైక్ వస్తుందా అంటే మొత్తం చెప్తాను. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ గాయ్స్ 2 members నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 5 members తీసుకుంటున్నారు కదా. ఈ రోజు నేను 2 members తీసుకుంటున్నాను అనమాట. డైలీ 2 members అండ్ 2 members ఫ్రీలో అనమాట. ఈక్వల్ 4 members నేను ప్రమోషన్ లో పెట్టేస్తాను. అండ్ వీళ్ళకి వ్యూస్ అండ్ వాచ్ టైమ్ అండ్ సబ్స్క్రైబ్ ఈజీలీ వస్తారు గాయస్, కంప్లీట్లీ వస్తారు. ఓకే, ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఎవరు జాయిన్ అవుతున్నారంటే ఏంటంటే గాయస్ ఇక్కడ ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, 6 digital కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఎంతవరకు చూసి టైం మెన్షన్ చేయండి, కామెంట్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీరు ఫ్రీలో విన్నర్ అవుతారు గాయస్, కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ అవుతారు అనమాట. సో థంబ్నెయిల్ క్లిక్ చేసి చూడండి, అలాగే చూడకండి, థంబ్నెయిల్ క్లిక్ చేసి చూడండి. ఓకే, ఫ్రీలో విన్నర్ అవుతారు. అండ్ ఇక్కడ విన్నర్ వచ్చేసి విన్నర్ అయితే డిస్ప్లే చేస్తా చూడండి, డిస్ప్లే అయితే చేస్తా చూడండి. ఓకే, అండ్ గైస్ ఈ రోజు విన్నర్ వచ్చి విన్నర్ ఎవరైనా చూసుకుంటే గైస్ ఇక్కడ రాధా ఫైన్ ఆర్ట్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 1.70K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓ మై గాడ్, 215 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళి పెట్టి ఎలాంటి వీడియో తీస్తారంటే ముగ్గులకి సంబంధించిన వీడియో తీస్తారు అనమాట. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. 122, 307, 427 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచి వ్యూస్ వస్తున్నాయి. కంటిన్యూ చేయండి, కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వస్తున్నాయి అనమాట. అండ్ మీకైతే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయ్యిండ్రు. అండ్ మీకు వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే పర్మిషన్ పెట్టేస్తాను. వాచ్ టైం అయితే ఇంకైతే అవుతామాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరైనా చూసుకుంటే గైస్ ఇక్కడ ఫ్రీలో ఉన్నమాట. అండ్ గైస్ వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఎంఎస్ఆర్ డైరీ కోరాటికల్ అంట. వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 957 సబ్స్క్రైబర్స్ 133 వీడియోస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే సంథింగ్ వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి వీడియో అంటే దర్గాకి సంబంధించిన కొన్ని గాడికి సంబంధించిన వీడియోస్ తీస్తారనమాట. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఎలా వ్యూస్ వస్తున్నాయంటే 534, 257, 242 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. కంటిన్యూ చేయండి, కంప్లీట్లీ మీకైతే వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ మీకైతే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. సో మీకైతే తక్కువ ఉన్నారనమాట. ఎంత తక్కువ ఉన్నారంటే 1K కు 957 అయితే ఉన్నారనమాట. ఓన్లీ ఎంత తక్కువ ఉన్నారంటే 43 సబ్స్క్రైబ్ అయితే తక్కువ ఉన్నారనమాట. మీకైతే 43 సబ్స్క్రైబ్ అయితే ఇంకైతే అవుతారనమాట. నా తరపున అయితే కంప్లీట్లీ మీకైతే మోటివేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకైతే ప్రొడక్షన్ పెట్టేస్తారు, సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్లీ ఇంక్రీజ్ అవుతారు. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 members ఫ్రీలో చేశారనమాట. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 members తీసుకున్నారు అనమాట. ఇక్కడ చూడండి 2 members అయితే తీసుకున్నారు అనమాట. 1, 2 అండ్ ఫ్రీలో 2 members అనమాట. సో వీళ్ళు ఎలా జాయిన్ అవుతారు అంటే లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను గాయస్. ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు మన ఛానల్లో. చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ సో లిస్ట్ లో ఉన్న వాళ్ళు 2 members అన్నమాట. 2 members అయితే తీసుకున్నారు. చూడండి 2 members అనుకుంటా. ఓకే, 2 members. ఓకే, ఈ 2 members తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఈ మెంబర్ కి అయితే ఛానల్ అయితే మన సర్చ్ బార్ లో వస్తలేదు. ఎవరా అంటే గాయస్ ఇక్కడ కిషోర్ కుమార్ కేకే అంట. సో మీరు వీడియో చూస్తే కంప్లీట్లీ మీకైతే ప్రమోషన్ చేస్తలేను, ఎందుకంటే లిస్ట్ లో ఉన్నారు. బట్ ఇక్కడ మీ ఛానల్ అనేది
సర్చ్ బార్ లో వస్తలేదు కాబట్టి మీ లింక్ అనేది టెలిగ్రామ్ లో సెండ్ చేయండి, కంప్లీట్ మీకైతే ప్రమోషన్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే మీ ఛానల్ అయితే లిస్ట్ లో అయితే వస్తలేదు, సర్చ్ బార్ లో కూడా వస్తలేదు, కంప్లీట్ మీరు లింక్ అయితే ప్రొవైడ్ చేయండి అనమాట టెలిగ్రామ్ లో. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ కి అయితే స్కిప్ చేసిన అనమాట. సో స్కిప్ చేసిన కాబట్టి ఈ 2 మెంబర్స్ తీసుకున్నాను అనమాట. ఈ రోజు అయితే 2 మెంబర్స్ అయితే ప్రమోషన్ చేస్తున్నారు. లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా, ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను కాబట్టి ఇక్కడ ఉండి పైన అయితే 3-4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో జాయినింగ్ అయిన వాళ్ళైతే ఎక్కువ లేరన్నమాట. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, 190 రూపీస్ పే చేసి మన ఛానల్ లో జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, ఫ్రీలో అంటే ఫ్రీ లేదు. ఓకే, ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను, ఇక్కడ బ్యాక్ వస్తాను అండ్ ఇక్కడ వాట్సాప్ లో అయితే వచ్చాను కదా. సో ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే లింక్ ఎవరా చూసుకుంటే గాస్ ఇక్కడ నాని వ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 142 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 18 వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే బ్లాగింగ్ కి సంబంధించిన 3 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎక్కువ లెంతెడ్ వీడియోస్ లేవన్నమాట, తక్కువ లెంతెడ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. 120, 79, 124 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మీరు వీడియోస్ అప్లోడ్ అని కంప్లీట్ మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇక్కడ మీకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారంటే 142 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను, సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గైస్ ఇక్కడ మోక్ష బి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 936 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 46 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేద్దాం అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే సంథింగ్ బ్లాగింగ్, కొన్ని మూవీకి సంబంధించిన, కొన్ని గాడికి సంబంధించిన మిక్స్డ్ కంటెంట్ ఉంది, మిక్స్డ్ కంటెంట్ ఉంది కాబట్టి అలాంటి పెడితే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. మన ఆడియన్స్ ఫాలో కావాలంటే ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ మీకైతే వ్యూస్ వస్తాయన్నమాట. అండ్ 14, 34 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అండ్ మీకైతే 936 సబ్స్క్రైబర్ ఉన్నాయి కాబట్టి నేనైతే పర్మిషన్ పెట్టేస్తాను, సబ్స్క్రైబర్స్ అయితే ఇంకైతే అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఈక్వల్ 7 మెంబర్స్ అయితే ప్రమోషన్ పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకైతే వాచ్ టైమ్, వ్యూస్, సబ్స్క్రైబ్ అయితే ఈజీలీ వస్తారు. ఓకే, అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వితౌట్ మానిటైజేషన్ లో సాంగ్స్ అప్లోడ్ చేసి మీరు డబ్బులు సంపాదించండి. యూట్యూబ్ నుండి 55% మనకైతే మనీ ఎర్న్ చేసి మనకైతే మనీ ఇస్తున్నారు అనమాట. 55% మనకు మనీ ఇస్తున్నారు అనమాట. అదే ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది, బ్యాక్ వస్తాను, సింపుల్ వే అనమాట. అండ్ మీరు వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అండ్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు క్రోమ్ లో సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే హౌ రెవెన్యూ షేర్ వెన్ వి యూజ్ ఎనీ ఆర్టిస్ట్ మ్యూజిక్ ఛానల్ ని సర్చ్ చేయండి. ఇట్లా సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ సో సర్చ్ చేయండి, సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నారు చూడండి. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నారు యూట్యూబ్ వాళ్ళైతే, యూట్యూబ్ అంటే సో యూట్యూబ్ వాళ్ళే ఖుద్ మనకు చెప్తున్నారు అనమాట. ఎగ్జాంపుల్ క్రియేటర్స్ యూజర్ 1 రెవెన్యూ షేరింగ్ ట్రాక్ ఇన్ దేర్ లాంగ్ ఫ్రమ్ వీడియో అండ్ ఎర్న్స్ హాఫ్ ఆఫ్ ద స్టాండర్డ్ 55% రెవెన్యూ షేర్ 27.5% as an example the dedication for audience music right cost could be 2.5% లా అంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు 55% అయితే మనకి ఇస్తున్నారు అనమాట. 27.5% ఏవైతే రెవెన్యూ, ఏదైతే సాంగ్స్, ఏదైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఇవ్వాలన్నమాట, కంప్లీట్లీ అదే అనమాట. 55% అయితే మనకి ఇస్తున్నారంట, యూట్యూబ్ వాళ్ళు అయితే మనకి ఇస్తారంట, రెవెన్యూ ఇస్తారనమాట. సో ఏదైతే సాంగ్స్ అప్లోడ్ చేసేస్తారో ఆ సాంగ్స్ పైన 27.5% వాళ్ళకి వెళ్తుంది, 55% మనకు వస్తుందని యూట్యూబ్ వాళ్ళు ఖుద్ చెప్తున్నారు అనమాట. మీరు సాంగ్స్ అయితే ఎలా అప్లోడ్ చేయాలి ఏంటా అనేది ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇట్లయితే మీరు అప్లోడ్ చేయాలా. సో ఇట్లయితే యూట్యూబ్ వాళ్ళు ఖుద్ మనకు చెప్తున్నారు అనమాట, 55% మనకి ఇస్తామని కంప్లీట్లీ చెప్తున్నారు అనమాట. సో ఎట్లా అనేది ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ వస్తాను అండ్ హెవీగో యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతా. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఏదో ఒక వీడియో. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను, ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నా, వేరేది ఏం లేదనమాట. ఇది ఒక వీడియో తీసుకుంటా చూడండి. ఇది ఒక వీడియో తీసుకుంటా చూడండి. ఇక్కడ నెక్స్ట్ చేస్తా చూడండి. నెక్స్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు సెట్టింగ్స్ చేసుకుంటేనే కంప్లీట్ మీకైతే కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు, యూట్యూబ్ వాళ్ళు ఏం వేయరు అనమాట. మీరు సెట్టింగ్స్ చేసుకోవాలి. కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఆ సెట్టింగ్స్ కింద ఆన్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఆన్ ఆఫ్ ఏదైనా చేసుకున్నారంటే కంప్లీట్లీ మీకైతే రెవెన్యూ అయితే కంప్లీట్లీ 55% అయితే వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకు టైటిల్ అయితే టైటిల్ పెట్టుకోవచ్చు. సాంగ్స్ ఏదైతే సాంగ్స్ అప్లోడ్ చేస్తారో ఆ సాంగ్స్ పైన టైటిల్ ఏం పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూపించుకోండి అనమాట. ఎగ్జాంపుల్ కోసం నా వీడియో అప్లోడ్ చేసి చూపిస్తున్నా, సాంగ్స్ అప్లోడ్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు సాంగ్స్ అనుకోండి అనమాట. ఇక్కడ మీరు ఇది సాంగ్ అనుకోండి అనమాట. సో ఇది సాంగ్ అనుకోండి అనమాట. అట్లా అనేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మీరు యాడ్ డిస్క్రిప్షన్ లో కూడా మీరు టైటిల్ మెన్షన్ చేయండి కంప్లీట్లీ. అండ్ ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, అన్లిస్ట్ లో పెట్టేయండి, అన్లిస్ట్ లో అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్ తయారు చేసుకోండి అనమాట. సాంగ్స్ ప్లేలిస్ట్ తయారు చేసుకోండి. అండ్ ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సాంగ్స్ కి ఎస్ పెట్టాలన్నా నో పెట్టాలి. ఓకే, మీరైతే ఏఐ త్రౌట్ అనేది మీరు జనరేట్ యూజ్ చేస్తలేరు అనమాట. ఓన్లీ సాంగ్స్ ఎడిటింగ్ చేసి మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే నో పెట్టేసి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి సింపుల్లీ. అండ్ మీరు ఓన్లీ మీకు సాంగ్స్ అప్లోడ్ చేస్తారు, ఏ త్రౌట్ అయితే యూజ్ చేస్తలేరు. ఓకే, సో ఇక్కడ చూడండి
మనకి ఇక్కడ అలో వీడియో అండ్ రిమిక్స్ కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ గాయస్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏముంటాయంటే ఇక్కడ డూ నాట్ అలో రిమిక్స్ అని పెట్టుకుంటారు అనమాట. సో ఇది కంప్లీట్లీ ఇలా పెట్టుకుంటారు. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ అలో పెట్టుకొని మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి, కంప్లీట్లీ మీకు అయితే రెవెన్యూ 55% అయితే మేము ఇస్తామని కంప్లీట్లీ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు డు నాట్ అలో రిమిక్స్ అని పెట్టుకోకండి, అండ్ ఇక్కడ అలో ఓన్లీ ఆడియో రిమిక్స్ అని పెట్టుకోకండి. ఇక్కడ అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అని మొత్తం పెట్టుకొని ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్లీ బ్యాక్ వచ్చేదా ఇక్కడ యాడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ ఉంది కదా, ఇక్కడ స్కిప్ చేసేయండి, అది వదిలేయండి. అది ఇక్కడ కామెంట్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. సో నెక్స్ట్ చేసేస్తే ఇక్కడ మనకు కిడ్స్ గురించి అడుగుతుంది, ఇక్కడ నో పెట్టేసి అండ్ ఇక్కడ అప్లోడ్ వీడియో చేసేయండి. సో ఇక్కడ అప్లోడ్ వీడియో చేసేయండి. ఎక్కడ చేసేస్తారు అప్లోడ్ వీడియో? ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ వీడియో ఉంది కదా. సో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి అనమాట. కంప్లీట్లీ అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇలా వీడియో అప్లోడ్ చేస్తే అన్నయ్య మీరు చెప్తున్నారు కరెక్టే కానీ కోఆపరేట్ వస్తుంది, స్ట్రైక్ వస్తుంది, మీరు ఏం చెప్తున్నారు నన్ను అని మీరు అనుకోవచ్చు అనమాట. క్వశ్చన్ ఉండొచ్చు. ఓకే, సో క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను బ్యాక్ వస్తాను సింప్లీ, అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం సర్చ్ చేస్తారంటే క్రోమ్ లో మీరు ఏం సర్చ్ చేస్తారంటే గాయస్ ఇక్కడ హౌ టు గివ్ క్రెడిట్ ఎనీ ఆర్టిస్ట్ ఆన్ యూట్యూబ్ ఇంతే సర్చ్ చేయండి. హౌ టు క్రియేట్ ఎనీ ఆర్టిస్ట్ అంటే మీరు క్రెడిట్ ఇవ్వాల్సింది ఉండట మేడం. 27% ఎంతో కొంత అయితే ఆర్టిస్ట్ వాళ్లకు మీరు క్రెడిట్ ఇవ్వాల్సిందే అనమాట. క్రెడిట్ ఇస్తేనే కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు. అంటే మనం ఒక లైసెన్స్ తీసుకుంటాం అనమాట. లైసెన్స్ తీసుకున్న తర్వాతనే మనము వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పటి వరకు వీడియో అప్లోడ్ చేయకండి. ఇక్కడ లైసెన్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, సో మీరు చూపిస్తారు చూడండి. అండ్ ఇక్కడ మీరు ఏమంటున్నారు, టు గివ్ క్రెడిట్ టు ఎనీ ఆర్టిస్ట్ ఆన్ యూట్యూబ్ యూ క్యాన్ ఇంక్లూడింగ్ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ వీడియోస్ డిస్క్రిప్షన్ ఆర్ క్రెడిట్స్ టైటిల్ ఆఫ్ ద కంటెంట్ నేమ్ ఆఫ్ ద కాపీరైట్ హోల్డర్ ఎనీ లింక్ క్రియేటర్స్ ప్లాట్ఫామ్ ఆర్ ఒరిజినల్ షోర్ అంటున్నారు. ఇట్లా ఇఫ్ యు ఆర్ యూజింగ్ మ్యూజిక్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఆడియన్స్ లైబ్రరీ యూ క్యాన్ జనరేట్ అట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ బై ఫాలోవింగ్ ద స్టెప్స్ అంటున్నారన్నమాట. సో కొన్ని అయితే స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే క్రెడిట్ ఎలా ఇవ్వాలి అనేది కొన్ని మెయిల్స్ ఉంటాయన్నమాట. ఆ మెయిల్ చేసి మీరు క్రెడిట్ ఇవ్వండి. కంప్లీట్లీ మీకైతే కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, వీడియో అప్లోడ్ చేసేయండి. కంప్లీట్లీ మీకైతే లక్షల్లో వ్యూస్ వస్తాయి, రెవెన్యూ అయితే కంప్లీట్లీ మనకు వస్తాయన్నమాట. 55% అయితే మనకైతే యూట్యూబ్ వాళ్ళు అయితే కుదిస్తుండ్రు. భయం అయితే లేదనమాట. కంప్లీట్లీ మోనిటైజేషన్ అయిన తర్వాత భయం అయితే లేదు. మీరు రెవెన్యూ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ ఆర్టిస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం టోటల్ ఉంటాయన్నమాట. కంప్లీట్ మీరైతే ఆర్టిస్ట్ వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళైతే మీకు క్రెడిట్స్ ఇవ్వండి అని చెప్తారనమాట. కంప్లీట్లీ క్రెడిట్ ఇవ్వండి. అండ్ క్రెడిట్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ నెంబర్ ఇస్తారనమాట. లైసెన్స్ నెంబర్ అయితే మీరు ఉంచుకోండి జాగ్రత్త. వీడియో అనేది అప్లోడ్ చేయండి. అండ్ వీడియో అంటే ఏంటి, ఎడిటింగ్ చేయండి. మాసాల్లో ఇట్లా లైక్ ఇవన్నీ ఉంటాయి కదా, పంజాబీ సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్స్ ఏవైనా ఉంటాయి కదా, అవి మిక్సెడ్ కంటెంట్ పెట్టండి. అంటే మిక్సెడ్ కంటెంట్ అంటే మొత్తం వీడియో తయారు చేయండి. 1 hour 2 hour 3 hours లో వీడియో తయారు చేయండి. వీడియో అప్లోడ్ చేయండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వస్తాయి అండ్ డబ్బులు సంపాదిస్తారు అనమాట. మీరు రెవెన్యూ అయితే కంప్లీట్లీ ఎంతో కొంత అయితే ఆర్టిస్ట్ వాళ్ళకైతే ఇవ్వాల్సిందే అనమాట. సో కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుకుండా ఇలా మీరు రెవెన్యూ ఇవ్వండి, క్రెడిట్ ఇవ్వండి. క్రెడిట్ ఇచ్చిన తర్వాతనే కంప్లీట్లీ మీకైతే సో కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. కంప్లీట్ మీకు ఈ వీడియో అర్థమవుకుండా ఇంతవరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.